హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే ఒక సబ్స్క్రైబరు నేను లెహంగా స్టిచ్చింగ్ కట్టింగ్ అనే వీడియో పోస్ట్ చేశాను కదా ఇంతకుముందు. ఆ మెజర్తో 2 మీటర్స్ క్లాత్కి చూపించమని అడిగారండి. సో నేను ఇది 2 మీటర్స్ క్లాత్కి చూపిస్తున్నాను చూడండి. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు 30 ఇంచుల నడుముకి 2 మీటర్ల క్లాత్తో చూపించండి అని అడిగారు. సో దానికోసం ఈ విధంగా 2 మీటర్ల క్లాత్ని అయితే నేను మెజర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇది 2 మీటర్ల క్లాత్ అండి. దాన్ని ఇంచెస్లో కొలుస్తున్నాను నేను. సో మొత్తం క్లాత్ని ఈ విధంగా ఇంచెస్లో కొలిచినప్పుడు ఒక టేప్ అంటే 60 ఇంచెస్. సో మళ్ళీ ఇంకా 20 ఇంచెస్ చూడండి. 60 + 20 80 ఇంచెస్ వచ్చింది. సో ఈ 80 ఇంచెస్ క్లాత్ని ఇంచెస్లో కొలిసాం మనం. ఇప్పుడు 2 మీటర్ల క్లాత్ని ఇటు 1.5 ఇంచ్ ఇటు 1.5 ఇంచ్ మార్జిన్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి. చూడండి 30 ఇంచుల నడుమని చెప్పారండి ఈ సబ్స్క్రైబరు. సో ఇప్పుడు ఈ మొత్తం క్లాత్ని 30 ఇంచులకు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మనకి 5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి చూడండి. నేను అది ఏ విధంగా అని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5.1 ఇంచెస్ వచ్చింది దాన్ని మనం క్యాల్కులేషన్ చేసినప్పుడు. సో ఆ క్యాల్కులేషన్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను పేపర్ పైన నోట్ చేసి. ఫస్ట్ అయితే నేను 5 ఇంచెస్కి ఈ విధంగా 5.1 ఇలా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి. ఇది ఏ విధంగా క్యాల్కులేట్ చేశానో చూపిస్తాను. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. చూడండి ఇప్పుడు నేను క్యాల్కులేషన్ చూపిస్తాను. మొత్తం మనకు వచ్చేసి 2 మీటర్స్ క్లాత్. ఇన్ని ఇంచెస్లో నేను 80 ఇంచెస్ కొలిచాను. 80 ఇంచెస్ వచ్చింది. సో 80 ఇంచెస్ నుండి 3 ఇంచెస్ మనం లెస్ చేస్తే 77 ఇంచెస్ వచ్చింది. నడుములు వచ్చేసి సబ్స్క్రైబర్ 30 ఇంచెస్ అని చెప్పారు. సో 30ని ÷ 2 చేస్తే 15 ఇంచెస్. నడుముని 2 భాగాలు నడుము లూజ్ని. సో ఈ విధంగా 15 వచ్చింది. ఆ వచ్చిన మొత్తం క్లాత్ 77ని 15తో డివైడ్ చేస్తే 5.1 వచ్చింది. అంటే ఒక్కొక్క కుచ్చు కోసం మనం తీసుకోవాల్సిన క్లాత్ 5.1. తర్వాత కుచ్చు వెడల్పు వచ్చేసి 2 ఇంచులు తీసుకోవాలండి. ఎందుకంటే క్లాత్ తక్కువ ఉన్నప్పుడు నడుము లూజ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా తీసుకోవాలి. సో ఇప్పుడు మనం తీసుకోవాల్సిన విడ్త్ ఎంత అంటే చూడండి ఇక్కడ 1.5 ఇంచెస్ వదిలిపెట్టి వేసిన తర్వాత 5 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా. 5 ఇంచులకి ఈ విధంగా. సో ఈ 5 ఇంచుల లైన్ ఇక్కడ స్టార్టింగ్ నుండి 2 ఇంచులకు ఒక మార్కింగ్, మళ్ళీ 5 ఇంచుల లైన్ దగ్గర నుండి 2 ఇంచులకు ఒక మార్కింగ్. అంటే మనకు కుచ్చు మొత్తం వెడల్పు కుచ్చు కోసం తీసుకోవాల్సిన క్లాత్ 5 ఇంచులు, కుచ్చు వెడల్పు వచ్చేసి 2 ఇంచులు. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చూడండి. ఒక్కొక్క కుచ్చు వెడల్పు వచ్చేసి 2 ఇంచులు. ఎందుకంటే మనకి క్లాత్ తక్కువ నడుము లూజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా కుచ్చు విడ్త్ అనేది ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. నేను ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియోను శారీని నేను ఏ విధంగా క్యాల్కులేట్ చేసి కుచ్చులు అనేది పెట్టానో ఒకసారి చెక్ చేయండి, మీకే అర్థమవుతుంది. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఇక్కడ ఇప్పుడు మనం ఆ 2 ఇంచుల మార్కింగ్ ఉంది కదా, అక్కడి నుంచి ఈ విధంగా స్టార్టింగ్ నుంచి ఈ విధంగా ఒక పిన్ అయితే పెట్టేసుకున్నాము. మళ్ళీ ఈ 5 ఇంచుల మార్కింగ్ వరకు ఈ 2 ఇంచుల మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఒక కుచ్చులాగా, మళ్ళీ ఈ 2 ఇంచుల మార్కింగ్ని తర్వాత 5 ఇంచుల మార్కింగ్ వరకు, తర్వాత మళ్ళీ ఈ 2 ఇంచుల మార్కింగ్ని మనం 2 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టాం కదా, ఆ మార్కింగ్ని ఈ 5 ఇంచుల పెద్ద లైన్ ఉంది కదా, ఆ పెద్ద లైన్ వరకు ఈ విధంగా పెట్టేసుకొని
ఈ విధంగా అన్నీ సమానంగా ఈ విధంగా పెట్టేసుకోవాలండి. చూడండి, మళ్ళీ 2 ఇంచుల మార్కింగ్ని 5 ఇంచుల గీత మీదకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక పిన్ అయితే పెట్టేస్తున్నాను. సో మళ్ళీ 2 ఇంచుల లైన్ ఈ విధంగా, తర్వాత మళ్ళీ 2 ఇంచుల లైన్ 5 ఇంచుల లైన్ మీదకి ఈ విధంగా మొత్తం అంతా కూడా క్లాత్ని ఈ విధంగానే సెట్ చేసుకోవాలి. తర్వాత స్టిచ్ చేసి నడుం బెల్ట్ అనేది వేసుకోవాలి. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. చూడండి, మళ్ళీ నేను ఇంకా మిగతా క్లాత్ని కూడా మార్కింగ్ చేస్తున్నాను. 5 ఇంచెస్ ప్లస్ కుచ్చు వెడల్పు 2 ఇంచులు, 5 ఇంచులు క్లాత్ ప్లస్ 2 ఇంచులు కుచ్చు వెడల్పు, ఈ విధంగా మొత్తం క్లాత్ని ఈ విధంగానే మార్కింగ్ అనేది చేసేసాను. తర్వాత ఈ క్లాత్ని సేమ్ ఇంతకు ముందు లాగానే మొత్తం క్లాత్ని కూడా ఈ విధంగా పిన్అప్ అయితే చేసేసుకోవాలి. మొత్తం ప్రిల్స్ని ఈ విధంగానే, ఏం లేదండి, ఆ 5 ఇంచెస్ లైన్ వరకు ఈ విధంగా 2 ఇంచెస్ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ని 5 ఇంచెస్ లైన్ పైనకి ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా 2 ఇంచెస్ లైన్ని మళ్ళీ 5 ఇంచెస్ లైన్ మీదకి ఈ విధంగా అన్నీ ఒకే విధంగా ఈ విధంగా క్యాలిక్యులేట్ మనం చేసుకొని ఈ విధంగా పెట్టేసుకున్నట్లయితే కుచ్చులన్నీ సమానంగా ఒకే లెవెల్లో వస్తాయండి. సో చూడండి, ఇప్పుడు మొత్తం అంతా మనం మెజర్ చేసి చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ నుండి మనకు 30 ఇంచెస్ రావాలి. చూడండి, ఇక్కడ మనం క్లాత్ లీవ్ చేసాం కదా, అక్కడ నుండి మెజర్ చేసినట్లయితే మనకి 29 ఇంచెస్ వరకు వచ్చింది. సో అటు మొత్తం ఇటు మొత్తం క్లాత్ అంటే టోటల్ చివరి నుండి ఈ క్లాత్ అనేది మెజర్ చేసినప్పుడు మనకి 30 ఇంచెస్ వస్తుంది. ఈ విధంగా చూడండి, 30 ఇంచెస్ వచ్చింది. కుట్ల కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది అంతే. సో చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసి తీసుకున్నా కూడా సేమే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.